రక్షణ రంగంలో భారత్ మరో మైలురాయిని తాకింది. అత్యాధునిక AK-203 అసాల్ట్ రైఫిళ్ల తయారీలో 100% స్వదేశీకరణను సాధించింది. షేర్గా నామకరణం చేసిన ఈ రైఫిళ్ల తయారీ ఉత్తరప్రదేశ్ అమేఠీలోని కోర్వా ప్లాంట్లో పూర్తిస్థాయిలో జరగనుంది. రష్యన్ టెక్నాలజీతో మొదలై పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ అడ్వాన్స్డ్ ఆయుధాల తయారీ, ఆర్మీకి డెలివరీ వంటి కీలక అంశాలపై ప్రత్యేక కథనం. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా భారత్ మరో ముందడుగు వేసింది. ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ IRRPL AK-203 అసాల్ట్ రైఫిల్స్ తయారీలో 100% స్వదేశీకరణను పూర్తి చేసింది. అధికారికంగా షేర్ అని పిలిచే AK-203 రైఫిళ్లను ఉత్తరప్రదేశ్లోని కోర్వా ప్లాంట్లో పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయనున్నారు. వచ్చే నెలలో 10 ప్రయోగాత్మక రైఫిళ్లను తర్వాతి పరీక్షల కోసం ఆర్మీకి అందజేస్తారు. ఇవి యూజర్ ట్రయల్స్, DGQA మూల్యాంకనం, మిలిటరీ ఇన్ఫంట్రీ ట్రయల్స్ MIT సహా మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకునే పరీక్షలను ఎదుర్కొనున్నాయి. ఫ్యాక్టరీలో ఈ రైఫిళ్లతో 3000 సార్లు ఫైరింగ్ టెస్టులు విజయవంతంగా నిర్వహించినట్లు IRRPL CEO మేజర్ జనరల్ SK శర్మ వెల్లడించారు. ఒకవైపు ఈ ఆయుధాలకు ఆర్మీ పరీక్షలు జరుగుతూ ఉండగానే మరోవైపు రైఫిళ్ల అసెంబ్లింగ్ ప్రక్రియను కూడా వేగవంతం చేస్తామన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన AK-203 రైఫిళ్ల డెలివరీలు 2027 ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి 3 నెలల్లో ఏకంగా 7000 రైఫిళ్లను డెలివరీ చెయ్యాలని IRRPL లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రైఫిల్ పూర్తిస్థాయి స్వదేశీకరణ కోసం 50 ప్రధాన విడిభాగాలు, 180 చిన్న భాగాలను స్థానికంగానే అభివృద్ధి చేశారు. రష్యా నుంచి 3 దఫాలుగా దాదాపు 90,000 పేజీల సాంకేతిక పత్రాలు భారత్కు చేరుకున్న తర్వాతే ఈ ప్రక్రియ సాధ్యమైంది. రష్యన్ మిలిటరీ స్టాండర్డ్ గోస్ట్ ముడిసరుకు ప్రమాణాలను భారత ప్రమాణాలకు అనుగుణంగా మార్చడమే ఇంజనీర్లకు ఎదురైన అతిపెద్ద సవాల్. గతంలో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న 1600 ప్రెసిషన్ గేజ్లను సైతం ఇక్కడే తయారు చేశారు. ఎంతో క్లిష్టమైన మెటల్ స్టాంపింగ్, మ్యాచింగ్తో కూడిన ఫైనల్ రిసీవర్ అసెంబుల్ కూడా ఇటీవల పూర్తయింది. AK-203 మ్యాగజైన్ కెపాసిటీ 30 రౌండ్లు, ఫైరింగ్ రేంజ్ 800 మీటర్లు ఉండగా నిమిషానికి దాదాపు 600 నుంచి 700 రౌండ్ల కాల్పులు జరుపుతుంది. ఈ రైఫిళ్ల కోసం పలు దేశాల నుంచి ఆసక్తి వ్యక్తమవుతోందని మేజర్ జనరల్ SK శర్మ తెలిపారు. కేంద్రం అనుమతులతో అంతర్ ప్రభుత్వ ఒప్పందాల ద్వారా వీటిని ఎగుమతి చేసే అవకాశముంది.